వాతానికి సంబంధించిన వంటి వ్యాధులకు ప్రత్యేకంగా చూస్తాను. నా మాట మన్నించి మీరందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నందుకు థ్యాంక్ యూ. సో ఇవాళ నేను మీ ముందుకు రావడానికి గల కారణం వరల్డ్ లూపస్ డే. అంటే ప్రతి సంవత్సరం కూడా మే 10వ తారీఖు అనగా రేపు వరల్డ్ లూపస్ డేని వరల్డ్ పరంగా మనం లూపస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎంతమందికి లూపస్ అంటే తెలుసు? మీలో ఎంతమందికి లూపస్ గురించి ఏమన్నా తెలుసా? లూపస్ అనే వ్యాధి గురించి ఎవరికైనా తెలుసా? సో దాని గురించే మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకుందామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీకు కూడా ఒక అవగాహన రావడం అనేది చాలా ముఖ్యం ఈ వ్యాధి గురించి. లూపస్ అంటే లాటిన్ భాషలో ఈ లూపస్ అనే వర్డ్ని తీసుకున్నారు. దానికి అర్థం తెలుగులో అనువాదం చూస్తే తోడేలు అని అర్థం. సో లూపస్ అనే వ్యాధిలో ఏమవుతుందంటే తోడేలు ఎలా జిత్తులు మారిగా ప్రవర్తిస్తుందో లూపస్ వ్యాధి కూడా అంతే. మన బాడీని జిత్తులు మారితనంగా ప్రవర్తిస్తూ కబళిస్తుంది. ప్రతి అవయవాల్ని లూపస్ వ్యాధి ఎఫెక్ట్ చేయొచ్చు. మన తల నుంచి పాదాల వరకు కీళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, పొట్టలో సంబంధించిన ప్రేగులు, ప్రతి అవయం కూడా లూపస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే కారణాలు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అసలు ఈ లూపస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, దీని గురించి మీకు కొన్ని విషయాలను నేను చెప్పదలుచుకుంటున్నాను ఒక అవగాహన రావడం కోసం. మీలో ఎవరికి ఉండకపోవచ్చు, కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ దగ్గర ఉన్న వాళ్ళే ఈ వ్యాధితో బాధపడుతూ ఉండుండొచ్చు. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఎన్నో మందులు, చాలా మంది డాక్టర్ల దగ్గర తిరుగుతూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకోసమే ఈ అవగాహన ప్రోగ్రామ్ని పెట్టడం జరుగుతోంది. సో లూపస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది కదా. సో పాకిస్తాన్ మన ఇండియాలోకి రాకుండా మన ఇండియన్ ఆర్మీ ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తోంది. సేమ్ అదే విధంగా మన శరీరంలో కూడా ఒక రక్షణ వలయం అనేది ఉంటుంది. దాన్నే ఇమ్యూనిటీ అంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే జన్యుపరంగా కొన్ని సమస్యలు కొంతమంది పేషెంట్స్లో ఉండడం వల్ల ఈ రక్షణ వలయం అనేది మన బయట ఉన్న ఇన్ఫెక్షన్ మనకి రాకుండా కాపాడాల్సింది పోయి ఆ రక్షణ వలయమే మనకి ఎదురుదాడి తీస్తుంది. మనలో ఉన్న అవయవాలన్నింటినీ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. అందరికీ ఇలా జరగదు, కొంతమందికి మాత్రమే ఈ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆటో ఇమ్యూనిటీ అనే వ్యాధితో. సో ఎవరికైతే జన్యుపరంగా సమస్యలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇలాంటి వ్యాధులు వస్తాయి. కాకపోతే చాలా కామన్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు చాలా ఫేమస్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ అనే ఆవిడ లూపస్ వ్యాధితో బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి బొల్లి వ్యాధి ఉంది, మీకు తెలిసే ఉంటుంది, అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే. థైరాయిడ్ సమస్యలు ఆటో ఇమ్యూన్ డిసీజ్, కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎంతో మందిని చూసుంటాము, అవన్నీ ఆటో ఇమ్యూన్ సమస్యలే. సో మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతున్నారు. మీ అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ సమంత. కండరాల వాపు, మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఆమె ట్రీట్మెంట్ తీసుకుందని మనం అందరం చూసాము, విన్నాము. అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ సమస్యే. ఇవన్నీ వాతం సమస్యలో ఒక్కొక్క రకాలు ఉంటాయన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ సమస్యల్లో గల ఒక రకమైన వ్యాధినే లూపస్ అనే వ్యాధి. ఇప్పుడు ఈ లూపస్ అనే వ్యాధి ఎవరిలో వస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆడవారికి, వయసు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య గల వయసు ఉన్న ఆడవారికే ఈ లూపస్ అనే వ్యాధి వస్తుంది. అలా అని చెప్పి మగవారిలో రాదా అంటే రాదని నేను చెప్పను. 9 మంది ఆడవారు, ఒక మగ మనిషికి లూపస్ అనే వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఆడవారిలోనే ఎఫెక్ట్ అవుతుంది. నేను ఒక 20 నుంచి 40 ఏళ్ళని చెప్పాను. 80% అదే వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది. కానీ మేము చాలా చిన్న పిల్లలు, 10 ఏళ్ల లోపున్న చిన్న పిల్లలకు కూడా ఇలా లూపస్ వ్యాధి ఉండడం చూసాము. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళకు కూడా ఈ లూపస్ వ్యాధి రావడం అనేది చూసాము. కాకపోతే చాలా రేర్. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది చూస్తాము. ఇంట్లో ఎవరికైనా వాతం సమస్యలు ఉన్నా, కీళ్ళవాతం ఉన్నా వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మేనత్త, మేనమామ పిల్లలకి కానీ వాళ్ళకి కూడా ఈ వాతం సమస్యలు, లూపస్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఎలా ఉంటుంది లూపస్ వ్యాధి అనేది ఎలా ఉంటుంది? బాగా నీరసం, పొద్దున్న లెగిస్తే ఏ పని చేయాలనిపించదు, రోజు జ్వరం రావడము, బరువు తగ్గిపోవడం, కనీసం 10-20 కేజీలు బరువు తగ్గిపోవడము. చిన్న వయసు కదా, 40-20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇలా బరువు తగ్గిపోవడం చాలా అన్లైక్లీ కదా. పెద్దవాళ్ళు అయితే అనుకోవచ్చు. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఇలా బరువు తగ్గిపోవడం ఏంటి కారణం అనేది మనం చూస్తాము. వాటిల్లో లూపస్ అనేది ఒక కారణం. కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, వాతం రావచ్చు, కీళ్ళు ఎరపెక్కడము, వాపులు రావడము, గుండెల్లో ఊపిరితిత్తుల్లో పొర రావడము, గుండెల్లో ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండుకుపోవడం వల్ల ఆయాసం రావడము, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లూపస్ వ్యాధిలో. కిడ్నీల ద్వారా ప్రోటీన్ లీక్ అయిపోతుంది. ఒంట్లో ప్రోటీన్ అంతా పోయిన తర్వాత 2 మోకాళ్ళకి వాపులు రావడము, కాళ్ళ కిందంతా వాపులు రావడం, ఉదయం లేవగానే మొహమంతా ఉబ్బరంగా ఉండడము. అన్నిటికంటే మెయిన్ ఎనిమి ఈ లూపస్ వ్యాధికి ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువైన కొద్దీ లూపస్ వ్యాధి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ ఎండ వల్ల లూపస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కడెక్కడైతే ఏ భాగాల మీద మన శరీరంలో ఎండ పడుతుందో ఆ ప్రతి భాగంలో కూడా ర్యాషెస్ వస్తాయి. ఎరుపెక్కడము, దద్దురు రావడము, బాగా దురద, మంట రావడం, మొహం మీద సీతాకోక చిలుక ఆకారంలో ర్యాష్ వస్తుంది. దానికోసమే సీతాకోక చిలుకల్ని ఒక లోగో లాగా ఈ లూపస్ వ్యాధిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీతాకోక చిలుకని పెట్టారు. సో మొహం మీద సీతాకోక చిలుక ఆకారంలో ర్యాష్ అనేది వస్తుంది. బరువు తగ్గడం, ఇవన్నీ కూడా చాలా కామన్ గా ఉంటాయి. ఈ సమస్యలతో మన పక్కన ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ అవగాహన అనేది లేక, వాళ్ళకి తెలియక, మనకి తెలియక, వేరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియక చిన్న చిన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ వాడడము, తగ్గకపోవడము, లాస్ట్కి అది వ్యాధి ముదిరేంత వరకు వాళ్ళు ఏ మందులు వాడకపోవడం. ఈ లూపస్ కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోకపోతే చాలా ప్రాణాంతకరంగా కూడా మారచ్చు. ఆ టైంకి మా చేతుల్లో నుంచి జారిపోవచ్చు వ్యాధి అనేది. సో అందుకనే ముందుగా దాన్ని గుర్తించడం, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు అని అడిగితే చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది లూపస్ అనే వ్యాధికి కూడా. సో బాగా ట్రీట్మెంట్ వాడితే, కరెక్ట్గా డాక్టర్ చెప్పినట్టు మీరు కరెక్ట్గా మందులు వాడితే లూపస్ ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. మీరు మీ రొటీన్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇక్కడున్న చాలా మందికి కీళ్ళవాతం సమస్యలతో మీరు ఆల్రెడీ బాధపడుతున్నారు. సేమ్ అది కూడా అంతే, ట్రీట్మెంట్ బాగా అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు. ఇది వరకట్లాగా కాదు. మీరు కరెక్ట్గా మందులు వాడితే డెఫినెట్లీ మీకు వాతం సమస్యలు అనేవి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. ఇక్కడే మనలో ఒకరు ఉన్నారు, పావని గారు. ఆవిడ ఆల్రెడీ లూపస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆవిడ ఎంతో ధైర్యంగా, నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా తను మందులు కరెక్ట్గా వాడడము, తను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. నిల్చోండి సార్. సో తను ఎంతో ధైర్యంగా ఈ వ్యాధిని ఫైట్ చేశారు. ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కరెక్ట్గా మందులు వాడడము, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ తనకి ఎంతో సహకరించారు. సో తను ఒక లూపస్ వారియర్గా మేము పరిగణిస్తున్నాము. క్లాప్స్ కొట్టండి. సో కరెక్ట్గా మెడిసిన్స్ వాడారు, టైం టు టైం మెడిసిన్స్ వాడారు. ఇప్పటి వరకు తను ఎటువంటి మేజర్ ఇష్యూ నుంచి కూడా తను బయటపడ్డారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అదే రకంగా మీరు సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. తర్వాత కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది అనిపించదు. ఓకే. సో మీరందరూ చెప్పిన విధంగా మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా వాడితే ఎటువంటి ఆటోఇమ్యూన్ సమస్యల నుంచి అయినా డెఫినెట్గా మీరు బయటపడచ్చు. దాని గురించి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, టెన్షన్ పడద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా మీరు అడగచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ బాధలతో బాధపడుతుంటే మీరు దయచేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. రుమటాలజిస్ట్ని కలవమని చెప్పండి. వాళ్ళు ఏదైతే రెస్పాన్సిబిలిటీగా మీరు ఏదైతే వాళ్ళకి చేయగలుగుతారో వాళ్ళకి ఎంతో న్యాయం చేసిన వారు అవుతారు, మేలు చేసిన వారు అవుతారు. అండ్ ఈ ఆపర్చునిటీ కలిగించిన మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్కి మరియు మేనేజ్మెంట్కి అండ్ ఇప్కా కంపెనీ రిప్రజెంటేటివ్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పావని గారు. ఇలా ఉంటుంది, ఒక వైట్ టీషర్ట్ ఉంటుంది, క్యాప్ ఉంటుంది. ఓకే, మీరు ఎండ తగలకుండా వాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్, వెరీ గుడ్. మీరు చాలా బాగా మందులు వాడుతున్నారు. సేమ్ అలానే కంటిన్యూ చేయండి అండి, బాగుంటుంది. ఓకే, తీసుకోండి. రిపోర్ట్స్ చూస్తాను, మీవి చూసి మందులు రాస్తాను. సరేనా? ఎలా ఉన్నారు? ఇంకా చూస్తాను, కలుస్తాను. ఓకే.